కాలేజ్లో పల్లవిని యూనియన్ లీడర్గా చేయాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటే ఇక వీళ్ళ ప్లాన్ ఆల్రెడీ తెలుస్తుంది కదా. గుండమ్మ వాళ్ళు ఇలాగా పల్లవిని యూనియన్ లీడర్గా చేయాలి అని చెప్పి అనుకున్న మాట ఇటు చరణ్కి, అక్షితకి, సుమలతకి ముందే తెలిసిపోతుంది. ఇక ఏం చేద్దాము, దీనికి ఎలా సమాధానం చెప్దాము అని చెప్పి ఇక అక్షితను కూడా యూనియన్ లీడర్గా చేయాలని చెప్పి కొంతమంది అనేలాగా చేస్తారనమాట. ఇక అక్షిత కూడా పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా యూనియన్ లీడర్గా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఇటు ఆల్రెడీ స్టేజ్ మీదకి గుండమ్మ వీళ్ళంతా టీచర్స్ అందరూ వస్తారనమాట. ఇక అప్పుడు సుమలత కూడా స్టేజ్ మీదకి వచ్చి ఇలా అంటుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరేమో యూనియన్ లీడర్ ఫామ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు, మరి లీడర్గా పోటీ చేయాలని ఇటు పల్లవి అనుకుంటుంది, అటు అక్షిత కూడా అనుకుంటుంది. మీలో కొంతమంది అక్షితకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పల్లవి యూనియన్ లీడర్గా అవ్వాలి అనుకుంటున్నారు. సో మనం పోటీ పెడదాము, అయితే ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే యూనియన్ లీడర్గా ఉంటారు. అయితే ఆ పోటీ ఏంటంటే కబడ్డీ పోటీ పెడదాము, కబడ్డీ పోటీ ఇటు పల్లవికి అక్షితకి ఎవరు విన్ అయితే వాళ్ళే అని చెప్పి చెప్పడంతో ఇక ఏంటి ఇలాంటి పోటీ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది గుండమ్మ, అటు పల్లవి. మరి ఈ పోటీలో ఏమని ప్లాన్ చేశారు అక్షిత, సుమలత చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.